స్థానికల ఎన్నికల వేళ నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో ఉద్రిక్తత నెలకొంది. ఉరుమడ్ల గ్రామంలోని సర్పంచ్ ఎన్నికల కేంద్రం వద్ద కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి, డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. స్థానికల ఎన్నికల వేళ నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో ఉద్రిక్తత నెలకొంది. ఉరుమడ్ల గ్రామంలోని సర్పంచ్ ఎన్నికల కేంద్రం వద్ద కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి, డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. ఇటు ఉరుమడ్ల గ్రామంలోని సర్పంచ్ ఎన్నికల కేంద్రం వద్దనైతే కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, ప్రజెంట్ ఆ కేంద్రం దగ్గర సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించేసి నల్గొండ జిల్లాలో పలు గ్రామ పంచాయతీల వల్ల ఉద్రిక్త పరిస్థితి నెలకొట్టడం జరిగిందని చెప్పవచ్చు. నిన్న రాత్రి కూడా నగరికల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కోర్లపహాడ్ గ్రామంలో కూడా ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ వర్గీయుల మధ్య మాత్రం పరస్పర వాగ్వివాదంతో పాటు తీవ్రమైనటువంటి దాడులు కూడా జరుపుకున్నారు. దీంతో చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా గాయపడిన నేపథ్యం అయితే ఇప్పుడు ఈ రోజు ఉదయం పోలింగ్ ప్రారంభమైన తర్వాత శాసనమండలి చైర్మన్ గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి సొంత గ్రామమైనటువంటి ఉరుముడ్లలో మాత్రము ఇప్పుడు ప్రజెంట్ గా చూస్తే మాత్రము తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. సో నల్గొండ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కంచర్ల భూపాల్ రెడ్డి ఈ ఉరుమడ్ల ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఇదే సమయంలో శాసనమండలి చైర్మన్, అదేవిధంగా ప్రెసిడెంట్ గా డైరీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి డైరీ కార్పొరేషన్ చైర్పర్సన్ గా ఉన్నటువంటి గుత్తా అమిత్ రెడ్డి కూడా అదే సమయంలో ఉరుమడ్ల ప్రాంతానికి చేరుకున్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో ఆ యొక్క ప్రాంతానికి చేరుకున్నారు. సో ఇదే సమయంలో కంచర్ల భూపాల్ రెడ్డి, అదేవిధంగా గుత్తా అమిత్ రెడ్డి కూడా పరస్పరం ఎదురుపడ్డ నేపథ్యం అయితే ఉంది. ఈ సమయంలోనే ఇరువురి మధ్య, అంటే ఇరువురు నాయకుల మధ్య కూడా తీవ్రమైనటువంటి వాగ్వివాదం చోటు చేసుకోవడంతో మాత్రం కార్యకర్తలు మాత్రం రెచ్చిపోయారు. ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు రెచ్చిపోయిన పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. సో సమాచారం అందుకున్నటువంటి పోలీసులు పెద్ద సంఖ్యలో ఆ యొక్క ఉరుమడ్ల ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలను కూడా అక్కడి నుంచి చెదరగొట్టిన పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. అదేవిధంగా గుత్తా అమిత్ రెడ్డితో పాటు కంచర్ల భూపాల్ రెడ్డిని కూడా పక్కకు తీసుకెళ్లిన పరిస్థితి నెలకొంది. సో తర్వాత ఇంకా ఇంకా దాదాపు ఒక గంటల సమయము ఆ పోలింగ్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మళ్ళీ మా ఉద్రిక్తత నెలకొనే అవకాశం ఉందని భావించినటువంటి పోలీసులు మాత్రము పెద్ద సంఖ్యలో ఆ యొక్క ప్రాంతానికి చేరుకున్నారు. ఎక్కడ కూడా అంటే ఆ గ్రామానికి సంబంధించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా భారీ ఎత్తున కూడా బందోబస్తు చేస్తున్న నేపథ్యంతో ప్రజెంట్ గా చూస్తే మాత్రము పోలింగ్ అనేది ప్రశాంతంగా వాతావరణంలో కొనసాగుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.